నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఇవాళటి హెడ్లైన్స్. పవన్ హరీష్ శంకర్ కాంబోలో ఉస్తాది భగత్ సింగ్ సినిమా గురించి అప్డేట్స్ రావటం లేదని అభిమానుల్లో నిరాశ. త్వరలోనే అన్ని అప్డేట్స్ ఇస్తామన్న హరీష్ శంకర్. కేంద్ర బడ్జెట్ 2026 నుంచి 27 కేటాయింపులపై సీఎం చంద్రబాబు సమీక్ష. కేంద్ర పథకాలతో అదనపు నిధులు సాధించాలని అధికారులకు ఆదేశం. ఉత్తరాంధ్రలో రేర్ ఎర్త్ కారిడార్, పల్నాడు టెక్నాలజీస్ పార్కు ఏర్పాటుకు సూచన. గత ప్రభుత్వ వైఫల్యంతో నిధుల వినియోగంలో సమస్యలు తలెత్తుతున్నాయన్న వ్యాఖ్య. అమరావతిలో సెమీ కండక్టర్ హెల్త్ సిటీ ప్రాజెక్టులపై దృష్టి సాధించాలని నిర్దేశం. రామ్ చరణ్ ఉపాసన కవలల పేర్లు వెల్లడి. తాత చిరంజీవి పేరు కలిసొచ్చేలా మన్మడి పేరు. 12వ తేదీన కుటుంబ సభ్యుల మధ్య బారాసల కార్యక్రమం. పేర్ల వెనుక ఉన్న ప్రత్యేక అర్థాన్ని వివరించిన చరణ్. భర్తకు మద్యం అందిస్తూ రోజ్ డే వీడియో పోస్ట్ చేసిన మహిళ పిస్టల్ తో ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టడంతో వివాదం. బీహార్లో మద్య నిషేధక చట్టం ఉల్లంఘన గుర్తింపు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కంచన్ దేవిపై ఐఎఫ్ఆర్ నమోదు. ఆమె ఇంటిపై దాడి చేసి విచారణ చేపట్టిన పోలీసులు. అద్భుతంగా బౌలింగ్ చేశారన్న టీమిండియా సారథి పిచ్ అనుకున్నంత తేలికగా లేదన్న వ్యాఖ్య. తర్వాత మ్యాచ్ కు బూమ్రా సిద్ధంగా ఉన్నాడని వెల్లడి. వచ్చే 10.5 ఏళ్ల పాటు తనే ముఖ్యమంత్రిగా ఉంటానన్న సీఎం రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చివరి దశకు చేరిందని వెల్లడి. కిషన్ రెడ్డి కోరితే సిబిఐ విచారణకు సిద్ధమని ప్రకటన. కేసీఆర్ ను జైల్లో పెట్టాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని కీలక ప్రకటన. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.